భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమైంది. మొదటి మ్యాచ్లోని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఇండియా మహిళా జట్టు పోటీ పడనుంది. దాంతో పాకిస్తాన్ను మట్టి కరిపించి మొదటి మ్యాచ్తోనే ఈ మెగా టోర్నీలో బోని కొట్టాలని చూస్తోంది. ఈ నెల 14న బర్మింగ్హామ్లో పాకిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా వరల్డ్ కప్ వేట షురూ చేయనుంది. దాదాపు 2 నెలల పాటు మెన్స్ ఐపీఎల్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్కు మరో పండగ వచ్చేసింది. అదిరిపోయే ఆటతో అభిమానులను అలరించడానికి ఈసారి అమ్మాయిలు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా శుక్రవారం నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఇతర దేశాల టీ20 లీగ్లతో ఇప్పటికే ఈ ఫార్మాట్పై విపరీతమైన ఆసక్తి పెరిగింది. చాలామంది యంగ్స్టర్స్ కూడా టీ20లో సంచలనాలు చేస్తున్నారు. కాబట్టి ఈసారి మెగా కప్ కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇప్పటి వరకు 6 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇండియా, ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్లలో బలమైన ఆల్రౌండర్లకు కొదవలేదు. కాబట్టి ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. టోర్నీలో ఆడుతున్న 12 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. అలాగే ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి. గ్రూప్లోని ప్రతి జట్టు మరో టీంతో తలపడుతుంది. ప్రతి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో 33 మ్యాచ్లు జరుగుతాయి. ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య శుక్రవారం జరిగే తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరవలేనుంది. జూలై 5న ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఇక తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి జోరు మీదున్న ఇండియా టీం షార్ట్ ఫార్మాట్ కప్పు మీద కూడా కన్నేసింది. ఒకవేళ హర్మన్ ప్రీత్ సేన ఈ టైటిల్ గెలిస్తే ఏకకాలంలో వన్డే, టీ20 వరల్డ్ కప్ నెగ్గిన రెండో జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మాత్రమే ఈ ఘనత సాధించింది. ఇక మొదటి మ్యాచ్ని ఈ నెల 14న పాకిస్తాన్తో ఆడుతున్న ఇండియా, ఆ తర్వాత 17న నెదర్లాండ్స్తో, 21న సౌత్ ఆఫ్రికాతో, 25న బంగ్లాదేశ్తో, 28న ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటి వరకు ఇండియా ఈ టోర్నీలో 9 సార్లు బరిలోకి దిగితే 2020లో రన్నరప్తో సరిపెట్టుకుంది. మరో 4 సార్లు సెమీస్తోనే సరిపెట్టుకుంది. 2012, 2014, 2016, 2024లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇప్పటి వరకు 40 మ్యాచ్లు ఆడితే 22 విజయాలు సాధించి 55% విన్ లాస్ రికార్డును నమోదు చేసింది. మరి ఈసారైనా కప్పు నెగ్గి చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక పాకిస్తాన్తో జరిగే మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే స్మృతి మందన, షపాలి వర్మ, జమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రీచా ఘోష్, శ్రీచరణి, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి మెగా టోర్నీని ఘనంగా స్టార్ట్ చేయాలని మహిళా టీమిండియా జట్టు భావిస్తోంది. ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాదే హవా కొనసాగుతోంది. 9 సార్లు బరిలోకి దిగితే 6 సార్లు ఛాంపియన్గా 2010, 2012, 2014, 2018, 2020, 2023 నిలిచింది. ఒకసారి రన్నరఫ్, 2 సార్లు సెమీస్కి వరకు వెళ్ళింది. ఈసారి కూడా కంగారులు టైటిల్ వేటలో హాట్ ఫేవరెట్గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్ 2016, ఇంగ్లాండ్ 2009, న్యూజిలాండ్ 2024లో ఒక్కోసారి ఛాంపియన్గా అవతరించాయి. ఇక సౌత్ ఆఫ్రికా 2023, 24లో 2 సార్లు రన్నర్ఫ్గా నిలిచింది. ఇక శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ తొలి రౌండ్ను దాటలేకపోయాయి. కాబట్టి ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఒక్క బాల్తో ఫలితం తారుమారమయ్యే ఈ అవకాశం ఉన్న టీ20లో విజేతలను ఊహించడం చాలా కష్టం. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణ. మహిళా టీ20 ప్రపంచ కప్లో ఈ 2 జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందనపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారత జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచే మందన ఆరంభంలోనే వేగంగా పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం కలిగిన ఆటగాళ్లలో ఒకరు. ఇటీవల కాలంలో ఆమె ప్రదర్శనలు, అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన విజయాలు భారత అభిమానుల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. ఇక పాకిస్తాన్పై జరిగే కీలక మ్యాచ్లో మందన మంచి ఆరంభం అందిస్తే భారత జట్టు భారీ స్కోర్ దిశగా అడుగులు వేయగలదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆమెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్, షపాలి వర్మ, జిమిమా రోడ్రిగస్ వంటి ఆటగాళ్లు కూడా జట్టు విజయావకాశాలను బలోపేతం చేస్తున్నారు. అయితే మందన మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే కాకుండా మొత్తం ప్రపంచ కప్ పైనే దృష్టి పెట్టాలని, ఒక్క మ్యాచ్కే అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని ఇటీవల పేర్కొన్నారు. అయినప్పటికీ అభిమానుల దృష్టి మాత్రం ఈ హై ప్రొఫైల్ 4లో ఆమె బ్యాట్ పైనే నిలిచింది.
భారత జట్టు ప్రపంచ కప్ ప్రయాణాన్ని విజయవంతంతో ప్రారంభించాలంటే మందన కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆమె నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కీలక మ్యాచ్లో జట్టును ముందుండి నడిపించే నాయకురాలిగా పేరుగాంచిన హర్మన్ ప్రీత్ ఈసారి కూడా భారత విజయానికి కీలకంగా మారుతుందనే విశ్వాసం ఫ్యాన్స్లో నెలకొంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో హర్మన్ ప్రీత్ మంచి ఫామ్ను ప్రదర్శించడంతో పాటు ఐసీసీ మహిళా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి టాప్ 10లోకి రావడం భారత జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది. పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత జట్టు భయపడకుండా దూకుడైన క్రికెట్ ఆడుతోందని హర్మన్ ప్రీత్ స్పష్టం చేసింది. జట్టు ఒత్తిడికి లోను కాకుండా తమ సహజ ఆటను ప్రదర్శిస్తుందని ఆమె తెలిపింది. ప్రపంచ కప్ ముందు మాట్లాడుతూ భారత జట్టుకు టైటిల్ గెలిచే సామర్థ్యం ఉందని హర్మన్ ప్రీత్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే బాహ్య అంచనాల కంటే ఆటపై దృష్టి పెట్టడం ముఖ్యమని, సమతుల్యంగా ఆడితే విజయం సాధించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ స్థాయిలో విజయాల దిశగా నడిపించిన నాయకురాలుగా హర్మన్ ప్రీత్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. అనుభవం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం ఆమెను ఈ కీలక పోరులో భారత జట్టుకు ప్రధాన బలంగా నిలబెడుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాట్తోనూ నాయకత్వంతోనూ మెరవాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె నుంచి ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ వస్తే భారత విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లను ఇండియా ఉమెన్స్ జట్టు ఓటమితో ముగించింది. టార్గెట్ చేజింగ్లో రీషా ఘోష్ 68 పరుగులతో చెలరేగిన బుధవారం జరిగిన చివరి వార్మప్ మ్యాచ్లో టీమిండియా 5 రన్స్ స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. టాస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లో 171 పరుగులు చేసింది. అమీ జోన్స్ 64, నాట్ సివర్ బ్రెంట్ 57 హాఫ్ సెంచరీలు చేశారు. 4వ ఓవర్లోనే డ్యానీ బ్రాట్ 3ను తక్కువ స్కోర్కి అవుట్ చేసిన ఇండియా బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. జోన్స్, బ్రెంట్ హిట్టింగ్ను అడ్డుకోలేకపోయారు. దాంతో రెండో వికెట్కు 50 రన్స్ జోడించిన జోన్స్ వెనుదిరిగింది. వెంటనే అలైస్ క్యాప్సీ 2, ప్రియా కెంప్ 7 అవుట్ అయ్యారు. చివరిలో డానీ గిబ్సన్ 30 నాటౌట్ పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ మంచి టార్గెట్ను నిర్దేశించింది. శ్రేయాంక పాటిల్ 2, షపాలి, రేణుకా సింగ్, శ్రీచరణి, రాధా యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత ఇండియా 19.5 ఓవర్లో 166 రన్స్కే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బౌలర్లు లిన్సే స్మిత్ 3, చార్లీ డిన్ 2, కోల్మన్ 2, గిబ్సన్ 2 వికెట్లు తీసి ఇండియా లైనప్ను దెబ్బతీశారు. ఓ ఎండ్లో రీచా పోరాడిన రెండో ఎండ్లో హర్మన్ ప్రీత్ 17, భారతి పుల్మాలి 18, రాధా యాదవ్ 16తో సహా మిగతా వారు కూడా నిరాశపరిచారు. ఇన్నింగ్స్లో 5గురు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. వార్మప్ మ్యాచ్లో నిరాశపరిచినా కూడా అసలైన మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసి బోని కొట్టాలని టీమిండియా చూస్తోంది. మరి టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్లో మహిళా జట్టు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.